హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనం వేదవ్యాస మహర్షి గురించి మాట్లాడుకుందాం. వేదవ్యాసుడు భారతీయ సనాతన ధర్మంలో అత్యంత గౌరవనీయమైన మహర్షులలో ఒకరు. భారతీయ సనాతన ధర్మంలోనూ, ముఖ్యంగా సాహిత్యం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక రంగాలలోనూ మహర్షి వేదవ్యాసుడు ఒక అగ్రగణ్యుడిగా, చిరంజీవిగా పూజింపబడే ఒక మహాపురుషుడు. ఆయన వశిష్ఠ మహర్షి మనవడు. ఆయన తల్లిదండ్రులు పరాశర మహర్షి మరియు సత్యవతీదేవి. శుక మహర్షి వ్యాస మహర్షి యొక్క కుమారుడు. వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాస అంటే విభజించు లేదా క్రమబద్ధీకరించు అని అర్థం. అపారమైన వేదరాశిని మానవాళి సులభంగా అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి వీలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా విభజించినందువల్ల ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఈ విభజన వేద విద్యకు ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరిచింది. వ్యాసుడు అష్టచిరంజీవులలో ఒకరు. ఆయన కఠోర తపస్సు, జ్ఞానం మరియు అపారమైన దూరదృష్టికి ప్రసిద్ధుడు. వేదాలను విభజించడంతో పాటు 5వ వేదంగా ప్రసిద్ధిగాంచిన మహాభారతాన్ని కూడా ఆయన రచించారు. వేదవ్యాసుని అత్యంత ముఖ్యమైన రచన మహాభారతం. ఇది కేవలం ఐతిహాసిక యుద్ధ వర్ణన కాదు. ధర్మం, నీతి, రాజనీతి, మోక్షం, మానవ సంబంధాలు, కర్మ సిద్ధాంతం, ఆధ్యాత్మికత వంటి ఎన్నో అంశాలను లోతుగా విశ్లేషించే ఒక మహాగ్రంథం. మహాభారతంలోని ప్రతి పాత్ర, ప్రతి ఘట్టం మానవ జీవితంలోని వివిధ కోణాలను, సందిగ్ధావస్థలను ప్రతిబింబిస్తాయి. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి అందించిన జ్ఞానామృతాన్ని గ్రంథస్థం చేసి భగవద్గీతగా మహాభారతంలో అంతర్భాగంగా లోకానికి అందించారు. భగవద్గీత కర్మ, భక్తి, జ్ఞానయోగాల సారాన్ని తెలియజేస్తుంది. జీవితంలో కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, ఫలాపేక్ష లేకుండా ఎలా కర్మ చేయాలి, మానసిక ప్రశాంతతను ఎలా పొందాలి వంటి అనేక ప్రశ్నలకు భగవద్గీత సమాధానాలు అందిస్తుంది. భగవద్గీత సకల మానవాళికి ఒక మార్గదర్శిని. వేదాలను విభజించడంతో పాటు ఆయన 18 పురాణాలను, బ్రహ్మసూత్రాలను మరియు అనేక ఇతర ధార్మిక గ్రంథాలను కూడా రచించారు. ఆయన రచించిన ఈ పురాణాలు దేవుళ్ళు, దేవతలు, ఋషులు, రాజుల కథలతో పాటు సృష్టి, స్థితి, లయ, వంశావళి, మన్వంతరాలు వంటి అనేక విషయాలను వివరిస్తాయి. పురాణాలు భారతీయ సంస్కృతి, ఆచారాలు, విశ్వాసాలపై లోతైన ప్రభావాన్ని చూపాయి. ఇవి ధార్మిక జ్ఞానాన్ని సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా అందించాయి. వేదాంత తత్వాన్ని సంగ్రహంగా, క్రమబద్ధంగా వివరించే బ్రహ్మసూత్రాలు కూడా వ్యాసుని రచనలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని సంక్షిప్తంగా అందించి వేదాంత దర్శనానికి ఆధారంగా నిలిచాయి. భరతవంశం వారసులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన తల్లి అయిన సత్యవతీదేవి ఆదేశానుసారం వ్యాస మహర్షి అంబికకు ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజుని, దాసికి విదురుణ్ణి ప్రసాదించారు. గాంధారి గర్భస్రావ సమయంలో వ్యాసుడు ఆ మృతపిండాన్ని 101 నిజి కుండలలో భద్రపరిచి సంరక్షించారు. ఈ నిజి కుండలలో అంటే దుర్యోధన, దుశ్శాసన తదితర 100 మంది కౌరవులు, దుశ్చల అనే బాలిక జన్మించారు. ఆయన పుట్టినరోజుగా భావించే ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకోవడం ఆయనకు సమాజంలో లభించిన అత్యున్నత గౌరవానికి నిదర్శనం. ఈ రోజున గురువులను పూజించి వారి జ్ఞానాన్ని స్మరించుకుంటారు. ఇది వ్యాస ధ్యాన శ్లోకం. నమస్తే వందే వ్యాసం సువిశాల బుద్ధం కుల్లా అరవిందాయత పత్రనేత్రం వందే వ్యాసం సువిశాల బుద్ధం వ్యాసం వందే సకల జ్ఞానం శ్రీవేద వ్యాసో భగవాన్ శుభం కరోతి వ్యాసం వసిష్ఠనప్తారం శక్తిః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు కేవలం ఒక రచయిత మాత్రమే కాదు. ఆయన అపార జ్ఞాన సముద్రం, తత్వజ్ఞుడు, ధర్మ ప్రవక్త. వేదాలను విభజించి పురాణాలను రచించి మహాభారతాన్ని అందించడం ద్వారా భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు అపారమైనవి, చిరస్మరణీయమైనవి. మహర్షి వేదవ్యాసుడు భారతీయ సంస్కృతికి
వెన్నెముక వంటివాడు. ఆయన అందించిన సాహిత్య సంపద, జ్ఞానం, ధర్మసూత్రాలు కాలాతీతమైనవి. తరతరాలుగా ఆయన రచనలు ప్రజలకు మార్గదర్శకత్వం చేస్తూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చేస్తాయి. ఆయన జ్ఞానం, నిస్వార్థ సేవ భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. వ్యాసుడు కేవలం ఒక చారిత్రక వ్యక్తి కాదు, ఆయన ఒక తత్వం, ఆయన ఒక జ్ఞాన ప్రవాహం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.